హాయ్ అండి. మొన్న నీమాసరం తయారు చేసుకున్నాం కదా. వేపాకు, ఆవు మూత్రం, ఆవు పేడ అన్నీ కలిపి మనం నీమాసరం తయారు చేసుకున్నాం కదా. అయితే నీమాసరము ఇప్పుడు స్ప్రే ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను, ఏ విధంగా వడగట్టుకోవాలో చూపిస్తాను. చాలా అంటే చాలా బాగా తయారయ్యిందండి నీమాసరం. మంచి స్మెల్ వస్తుంది. నీమాసరము ఎప్పుడైతే మనం ఇట్లా ఫస్ట్ దంచిన తర్వాత ఈ ఆకులన్నీ తీసి పక్కకేస్తే వడబోసేటప్పుడు మనకు చాలా ఈజీగా అవుతుంది. లేదంటే మనం వడబోస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా తీయడానికి రాక అది జాలర్కు లేకుంటే క్లాత్ వేసినప్పుడు నీట్గా రాదు. అందుకోసం మనకు ఈ విధంగా ఫస్ట్ ఆకు మొత్తం పిండేసుకొని పక్కకి వేసుకున్నట్లయితే మనం నీట్గా వడబోసుకున్నప్పుడు బాగా వస్తుంది. అయితే కందికి నీమాసరం తయారు చేసుకున్నామండి మేము. కందికి కిచెన్ గార్డెనింగ్స్కి సరిపోతుందని తయారు చేసాము. కానీ ఆ రోజు చిన్న డ్రమ్లో పోసింటివి, అప్పుడు పోసినాము. ఇంకా మళ్ళీ వేరే డ్రమ్లో వాటర్ అప్పుడు పోసినవి మళ్ళీ ఏం కలపలేదు. తర్వాత ఇప్పుడు ఇదన్నీ తీసేసుకున్న తర్వాత మనం నీమాసరం చాలా బాగా పనిచేస్తుందండి. కందికి కానీ, కిచెన్ గార్డెనింగ్స్ కూరగాయలకు కానీ, తీగజాతి కానీ ప్రతి దానికి నీమాసరం బాగా పనిచేస్తుంది. నీమాసరం ఏ విధంగా వడగట్టుకోవాలో ఫస్ట్ మేము ఒక బిందె పెట్టి ఆ బిందెలో జాలర్ పెట్టినాము. వస్తుందని రాదంటే కూడా మా మామయ్య వస్తుందిలే పోదామని అన్నాడు. పొయ్యమ్మ అంటే పోస్తుంటే అది పోతలేదు. జాలర్ కదా, ఎక్కువ జాలర్ పోతలేదు. జాలర్కి కొంచెం నీళ్ళు దిగవు కదా, పైన వాటర్ అయితే పోతుంది. కానీ అది మనం ఏమంటాం, ఆకు, పేడ, ఆవుమూత్రం అన్నీ కలిసిపోయిన వారం రోజులది కాబట్టి పోదు. జాలర్ వేస్ట్ అవుతుంది, తీయనికి రాక మేము మళ్ళీ అట్లనే పోసినాము, రాలేదు. అందుకు వేరే దాంతో పోద్దామంటే మళ్ళీ వేరేది చిన్న చున్నీ లాంటిది తీసుకొచ్చి ఇది పనిచేయదు, రాదు అని చెప్పేసి వేరే చున్నీ తీసుకొచ్చాము. ఈ వడగట్టుకునేది ఎంతైనా చూడండి, వాటర్కి అయితే సరిపోతుంది, దీనికైతే సరిపోదు కదా. అందుకు చున్నీ తీసుకొచ్చి వేరే చున్నీలో పోదామని చెప్పాను. అంటే సరేలే అని మళ్ళీ తీసుకురానికి వెళ్ళిండు మా మావయ్య. ఇప్పుడు ఇది చున్నీ పెట్టాం కదా. ఇప్పుడు చున్నీ తీసుకొచ్చి దానిపైన పెట్టామంటే అది మామూలుగా క్లాత్ ఎక్కువ ఉండదు, పతలాగా ఉంటుంది. దోంతెర ఇంకా గంజి బట్ట అయితే ఇంకా బాగా వస్తుంది. చున్నీ కాబట్టి బాగా వస్తుంది. వడగట్టాము. ఇవి 4 ట్యాంకీలు అయిందండి మాకు. 4 ట్యాంకీలు కొట్టడానికి 4 ట్యాంకీలు అయింది. మళ్ళీ మిగిలింది. మేము దాన్ని మళ్ళీ కిచెన్ గార్డెనింగ్స్కి ఎవరికైనా ఇవ్వచ్చు, లేకుంటే మన కిచెన్ గార్డెనింగ్కి వేసుకోవచ్చు అని అట్లాగే పెట్టాను. కానీ నీమాసరం ఎప్పుడైతే నీమాసరం తయారైన తర్వాత మనం వడగట్టుకునేటప్పుడు ఖచ్చితంగా 2 సార్లు వడగట్టుకోవాలి. లేదంటే మనం ట్యాంకీ కొట్టేటప్పుడు ట్యాంకీకి మధ్యలో అవి నుసిలాగా ఉంటాయి కదా, అవి అనేది పైపుకు తట్టుకొని పోనీకి రాదు వాటికి. మనం అందుకని 2 సార్లు జాలర్తో పోసుకున్నామంటే స్ప్రే చేసేటప్పుడు ఈజీ అవుతుంది, ఏదైనా ఇరుక్కోకుండా నీట్గా పోతుంది. ఇప్పుడైతే బాగా చున్నీ కదా, బాగా వస్తుందని పోసేసాము. నీమాసరం ఈ విధంగా వడబోసుకుంటే చాలా బాగా తొందర పని అయిపోతుందండి, ఎక్కువ టైం ఉండదు. అందుకు ఇప్పుడు కంది బాగా ఎర్రగా ఉంది, దోమ ఉంది, వాటికి ఈ విధంగా నీమాసరం తయారు చేసినది స్ప్రే చేస్తే ఆకు బాగా కొన్ని పూత కూడా ఉన్నాయండి. నీమాసరం పక్కన అంటే లాస్ట్ ఇయర్ మొక్కలు ఉన్నాయి, వాటికి పూత రాలిపోకుండా ఉంటుంది. లేదంటే ఇప్పుడున్న మొక్కలకి మనం నీమాసరం ఎప్పుడు స్ప్రే చేయడం వల్ల వాటికి పైన లేత రంగు మంచిగా ఎగురు వస్తుంది, కలర్ మారుతుంది. నీమాసరం చాలా బాగా పనిచేస్తుందండి. అన్ని మందులు కొట్టుకొని తీసుకొచ్చిన దానికన్నా మనం చేసుకునే దానికి చాలా డిఫరెంట్ ఉంది. చేసి చూడండి, కావాలంటే మీకు కూడా అర్థమవుతుంది. నీమాసరం ఈ విధంగా తయారు చేసి స్ప్రే చేసుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా రిజల్ట్ అనేది మీకు ఎవరికైనా తెలియకుంటే చూడండి, చాలా బాగా పనిచేస్తుంది నీమాసరం.
కనీసం అప్పుడు అంటే మా మామయ్య ఏమంటున్నాడు, అప్పుడు ఇవన్నీ లేకుండే కానీ మేము దిబ్బెల బరగొడ్లు, ఆవుల పేడ, వాటికి మాత్రమే అవే ఉంటుండే. ఇంక పొలం ఈ మందులు వాడకుంటుండే కాబట్టి బాగా గట్టిగా ఉండే పొలము. మంచి ఏదేసినా బాగా వస్తుండే. ఇప్పుడు అన్నీ ఎక్కువ పెరిగిపోయి భూమి నశించిపోయినందుకు ఏం పంట వస్తలేదు అని అంటున్నాడు. అందుకు మనం ఎప్పుడైనా మన ప్రకృతి పరంగా ఇచ్చిన వాటితోనే మనం చేసుకుంటే చాలా బాగా భూమాతను కాపాడిన వరకు అవుతాం. చాలా వరకు భూమాతను కాపాడిన వాళ్ళం అవుతాం. ఎంతో ప్రపంచం మీద ఎంతో కొంత కనీసమైన కాపాడుతుంటే మనతో పాటు ఎవరో ఒకరైనా మారొచ్చు కదా. అందుకు వాళ్ళని చూసి మనమైనా మారాలి, మనల్ని చూసి వాళ్ళైనా మారాలి. అలా అయితేనే మనకు ప్రకృతి వ్యవసాయం అనే దానికి విలువ తెలుస్తుంది. కాదు నేను చేయలేము అనుకుంటే మాత్రం ఏం చేయలేము. కానీ ఓపిక ఉండి చేసుకోవాలి. ఇది పైన ఏదో వస్తుంది చూస్తాము అంతేలే అనుకోకుండా మంచిగా ఒక్కసారి చేసి మళ్ళా రిజల్ట్ తర్వాత మనకే అనిపిస్తుందండి చేస్తే. ఈ విధంగా నీట్గా మోటార్ తయారు చేసుకున్న తర్వాత దీనికి స్ప్రే చేయడానికి ఇప్పుడు కంది చేను కాడికి పోతున్నాము దగ్గరనే. అయితే కంది ఈ విధంగా అన్నీ స్ప్రే చేసుకోవాలండి. లోపలికి ఎవరు పోకుండా అట్లా రాళ్ళు పెట్టాము. అయితే కంది 2 సార్లు కొడుతుంటే కింద పడిపోతుంది మినుము, అది నీమాశ్రం కింద పడిపోకుండా మేము ఏం చేస్తున్నాం, ఫస్ట్ వద్దులేండి ఒక్కటే సార్లు కొట్టండి మామయ్య అంటే ఒక్కటే సార్లు కొడుతున్నాడు. చూడండి కంది ఎంత బాగుంది, ఎంత హెల్తీగా ఉంది చూడండి. అందుకు మనం కంది చూడండి ఎంత బాగుందో చూడండి. వీటికి నీమాశ్రం తయారు చేస్తున్నాం కదా, నీమాశ్రం స్ప్రే చేస్తున్నాం కదా, రెండు సైడ్లకైతే బాగుండదు. ఒక్క సైడ్కే స్ప్రే చేయమావే, ఒక్కటే పట్టే అనుకుంటా అంటే సరేలే అని ఒకటే పట్టేపోతూ పోతున్నాడు. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇవి కంది పెద్ద చెట్లు అండి. వీటికి పూత వచ్చింది, కొన్ని చెట్లకు కొన్ని వాటికి పూత వచ్చింది. వీటికి కూడా బాగా పనిచేస్తుంది. అయితే మేము ఈ మాడి చెట్టుకు వీటికి ఇగురు బాగా వస్తుంది నీమాశ్రం స్ప్రే చేసుకున్నట్లయితే. మా మామయ్యకు అనుభవం ఉంది కాబట్టి చేద్దాం అని మరీ చేపిస్తాడు. తెలుసు కదా, ఒకసారి చేసినామంటే మరోసారి బాగా పనిచేస్తే ఖచ్చితంగా వాళ్ళే వచ్చి చేయించుకుంటారు. అట్లా ఇప్పటికీ చాలాసార్లు చేయించాడు. నీమాశ్రము బాగా పనిచేస్తుంది, చేద్దామమ్మా అని చేయించాడు. కానీ దాని విలువ తెలియని వాళ్ళు ఎవరు పట్టించుకోరండి. ఇప్పుడు చూడండి బెండ చెట్లకి ఈ విధంగా బాగా నీళ్లు కారేటట్టుగా పోసినామంటే వీటి మీద ఉన్న దోమ అనేది లేచిపోతుంటుంది. దోమ ఉండదు, ముడత తెగులు రాదు, పచ్చ ఇగురు వస్తుంది. ఇట్లా బెండ చెట్లకి ఈ విధంగా నీమాశ్రం స్ప్రే చేస్తే వాటి చేదుకే దానిపైన ఉన్న దోమ లేచిపోతుంది. చూడండి ఇంత బాగా చేసుకున్నట్లయితే ఇంకేం అవసరము. మనం నెలకొక్కసారైనా కనీసం చేయకుండా నెలకొక్కసారైనా చేసుకుంటే బాగుంటుంది. ఈ చెట్టు ఏదో కానీ కళ్ళంలో ఉంటే మేము పెద్దగా ఉండే కొట్టేసాము, ఏదో తెలీదు. ఇది మామిడి చెట్లకు అడ్డం అవుతుందనేసి మేము దాన్ని కొట్టేసాము. ఇప్పుడు మామిడి చెట్లు ఇగురు బాగా వస్తాయండి మనం నీమాశ్రం స్ప్రే చేస్తే. చాలా అంటే చాలా బాగా వస్తుంది నీమాశ్రం స్ప్రే చేస్తే. మిగతావి వాటికి కూడా కూరగాయలు, ఆకుకూరలు, దోసకాయలు అన్నీ ఉన్నాయి. కాకర, బీర, గోంగూర ఉంటే గోంగూర కూడా హార్వెస్ట్ చేస్తాము. మొన్న చూపించాను కదా, గోంగూర మొత్తం హార్వెస్ట్ చేసింది 70 కట్టలు అయినాయి. హాయ్ అండి, ఇది బీరతీగ చూసింటే మేము చూసేసరికి అది పెద్దగా అయిపోయి ముదిరిపోయింది. అయితే సీడ్స్కి విత్తనాలకు వస్తాయని అలాగే పెట్టినాము. అలాగే పెట్టింటే ఇది వర్షాలకు విత్తనం బాగా గట్టి పడలేదు. ఇట్లా ఉన్న విత్తనం అట్లాగే ఉండే. వర్షాలు పడడం వల్ల ఈ లోపల విత్తనం అనేది తెల్లగా ఉండి అది బాగా మాగిలేదు పాకానికంటే సీడ్స్ ఆ విత్తనం ఊరలేదు. ఇట్లా ఉన్నది అట్లనే ఉంది. విత్తనాలు వేస్ట్ అయినాయి. బాగుంటుంది, మేము ఎవరికైనా సీడ్స్ ఇవ్వచ్చు. బీర బాగుంది,
పెద్దగా పొడవుగా బాగుంది అనుకున్నాం, కానీ విత్తనం బాగాలేదు. అది వర్షాల వల్ల విత్తనం చూడండి ఏ విధంగా అయిందో, అన్నీ వేస్ట్ అయిపోయింది. అదైతే బీరకాయ నోటి ఒట్టిగా అయిపోయింది, కానీ లోపల సీడ్స్ మాత్రము బాగలేవు, అంతా వేస్ట్ అయింది.